నేను ఒక మనిషిని అంటే మీరు మా రెస్టారెంట్‌కి ఒక అతను వచ్చేవాడు నేను నేను మా ఊర్లో ఉన్నప్పుడు. ఆయన చెప్తే వచ్చాడనమాట. ఇలా పలానా దగ్గరికెళ్ళు పలానా ఇందిరానగర్‌కెళ్ళేసి నా నంబర్ ఇచ్చి పలానా బిల్డింగ్ దగ్గరికెళ్ళని నాకు రాసిచ్చాడు. సరే ఓకే. నాకు ఇంకా అప్పటికి మనసు లాగుతుంది. అరే! ఏదో ఒకటి చేయాలి. నాకు ఏదో ఒకటి చేయాలి. సొంతగా చేయాలని నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉండేది. సో, ఒక నైటు అమ్మ నేను బయట పడుకుంటాను. మీరు లోపల పడుకోండి అని చేసి నేను బయట పడుకొని మమ్మీ దగ్గర ఒక 500 తీసుకొని హైదరాబాద్ బయలుదేరి వచ్చేసా. చెప్పకుండా చెప్పలే అసలు ఇంట్లో. నేను వచ్చిన ఒక 2 ఇయర్స్‌కి తెలుసు మా ఇంట్లో. అది కూడా ఇంక నేనే ఫోన్ చేసి అప్పటికి మా 2 ఇయర్స్ ఇంట్లో వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు. అస్సలు లేదండి. వాళ్ళు పాపం వాళ్ళు ట్రై చేసుకున్నారు పాపం. వాళ్ళు ట్రై చేశారు. అంటే మెయిన్ ఇప్పుడు మన ఊర్లో ఏమనుకుంటారంటే హైదరాబాద్ వెళ్తామని అనుకోరు కదా! ఏదో చుట్టుపక్కల ఊర్లో ఎక్కడ వెళ్ళాడు లేకపోతే ఏదైనా మిస్ అయ్యాడు అని. అప్పటికి తెలీదు ఎవరికీ. ఒక 2 ఇయర్స్ తర్వాత నేనే ఇంకా మాకు తెలిసిన అతను ఒక మా ఊర్లో ఉండే అతను ఫోన్ చేసి నాకు ఇక్కడ కనపడ్డాడనమాట. కనపడ్డప్పుడు చెప్తే అప్పుడు మా ఇంట్లో వాళ్ళు చెప్తే ఎక్కడికి పోలేదు మీ వాడు ఇక్కడే ఉన్నాడు. అంటే అప్పుడు నేను ఫోన్ చేయడం జరిగింది. అప్పటికి బైక్ కొనుక్కోవటం ఇవన్నీ జరిగినాయి. సో అమ్మ అక్కడ కూడా మీ ఫోటో రివీల్ చేసలేదు. సో మీరని తెలియదు. సో అంటే అప్పుడు అంత లేదు కానీ ఊళ్ళో అంత చూసి అంత మా మమ్మీ అంత నాలెడ్జ్ ఏం కాదు. సో ఓకే అనిపిస్తే అప్పుడు నేను ఫోన్ చేస్తే మా మమ్మీ కొంచెం ఇద్దరు మగపిల్లలు మేము ఇద్దరు అబ్బాయిలే. మా డాడీ లేరు. సో ఇద్దరు అబ్బాయిలే మంచిగా వాడు బాగా చదువుకున్నాడు. వాడు ఎంబీఏ అయిపోయింది తమ్ముడిది. ఇప్పుడు వాడే బిజినెస్ చదివించారా? ఎంబీఏ అయిపోయింది. మీరే చదివించారు? బిజినెస్ అయిపోయింది. ఎంబీఏ చేశాడు. సో ఇంటికి పెద్ద కొడుకు. తెలుసా మరి స్టోరీ అంతా ఇట్లా పారిపోయి వచ్చారని ఎవరికి? సమంత గారికి. తెలుసండి తెలుసు. అంటే మామూలుగా యూజువల్గా ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు క్యారవాన్లో కూర్చొని మాట్లాడుకోవటం ఏంటి ఎలా చేద్దాం ఏంటని ఇట్లా చెప్పుకుంటుంటాం.